5-6 నెలలు గడిచాక మళ్ళీ ఉత్తరం వచ్చింది ఆ ఊరు నుంచి. కృష్ణారావు ఉండే ఇంటి యజమాని రాశాడు. 2 నెలలుగా ఇల్లు తాళం పెట్టి ఉంటుందట. 4 రోజుల క్రితం దొంగలు పడి ఇంట్లో సామానంతా ఎత్తుకుపోయారట. వచ్చి చూసుకోమని రాశాడు. రాఘవేంద్రరావు అక్కడికి వెళ్లి అన్నీ సర్దిపెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత కృష్ణారావు అత్తారింటికి వెళ్లి దంపతులిద్దరినీ వెంటబెట్టుకుని వచ్చాడు. కృష్ణారావు ఈ పర్యాయం తల్లికి ఇంకో కారణం చెప్పాడు. అతనికి కడుపు నొప్పి ప్రారంభమైందట. ఎన్ని మందులు వాడినా తగ్గలేదట. అత్తారూరులో కడుపు నొప్పికి ఓ ఘన వైద్యుడున్నాడట. అతను ఇంకే ఊరు రాడట. అతని వద్ద గత 2 మాసాలుగా వైద్యం చేయించుకుంటున్నాడట. ఈ వైద్యం లేకపోతే అతనికి ప్రాణ ప్రమాదమే సంభవించేదట. 2 రోజుల క్రితమే ఔషధ సేవ మూసిందట. ఇంకో 4 రోజుల వరకు కటిక పథ్యం పాటించవలసి ఉన్నదట. ఇలా జరిగితే గండం గడిచినట్లేనట. ఈ కథంతా తల్లికి చెప్పి కృష్ణారావు కళ్ళనీళ్లు పెట్టుకుని, అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి. 2 సార్లు ఇలా జరగడంతో నేను అబద్ధమాడుతున్నానని అంతా అనుకుంటున్నారు. 2 సార్లు ఇలాగే ఎందుకు జరగాలని నాకు బాధగానే ఉంది అన్నాడు. రాజ్యలక్ష్మమ్మ కొడుకు మాటలు విని కరిగిపోయింది. కన్నతల్లిని మోసగించే కొడుకులుంటారని నేను అనుకోను. వేద ఉద్యోగం కోసం చూడకుండా వైద్యం చేయించుకోవడం మంచి పని చేశావు. ఇంతకీ పత్యం ఏం చెప్పాడు అని వివరాలడిగి తెలుసుకుని 4 రోజుల పాటు కొడుకుని ఇల్లు కదలనివ్వకుండా కట్టడి చేసి కటిక పత్యం తన అజమాయిషీలో అమలు జరిగేలా చూసింది. తనకు ఇల్లు కదిలే అవకాశం రాగానే కృష్ణారావు బజారుకు వెళ్లి తల్లికి మంచి చీర కొనుక్కునొచ్చాడు. తప్పు చేసినప్పుడల్లా కొడుకి పని చేస్తున్న విషయం రాజ్యలక్ష్మమ్మ గ్రహించినట్లు లేదు. గ్రహించినా పట్టించుకున్నట్లు లేదు. తనపైన కొడుకున్న అభిమానానికి ఆవిడ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఉద్యోగాలు కొడుకి అచ్చిరాలేదని తెలిసాక రాజ్యలక్ష్మమ్మకు అతని భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది. మగవాడు ఇంట్లో కూర్చుని తినడాన్ని ఆవిడ సహించదు. వ్యవసాయ వ్యవహారాలు పెద్దవాడు సమర్థవంతంగానే నిర్వహిస్తున్నాడు. ఇద్దరు దానికి అనవసరం. కృష్ణారావు తెలివితేటల మీద ఆవిడకు చాలా విశ్వాసం ఉంది. ఎలాగోలా అతను డబ్బు సంపాదించగలని ఆవిడకు నమ్మకం. అందుకే అతన్ని పిలిచి చర్చలు జరిపాక కృష్ణారావు తను వ్యాపారం చేస్తానని అన్నాడు. వ్యాపారం మొదలుపెట్టాక అతను ఏమాత్రం సంపాదించాడో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు తల్లికి అతను కొంత డబ్బిస్తుండేవాడు. ఇంట్లో వాళ్ళకి బట్టలు కొంటుండేవాడు. తన పై ఖర్చులకి ఎవరినీ అడిగేవాడు కాదు. మనిషి స్థిరంగా ఉన్నాడు. మళ్ళీ ఇన్నాళ్లకు అతను పండగ ప్రసక్తి లేకుండా తల్లికి చీర కొన్నాడు. ఏదో విశేషం ఉండే ఉండాలి. తల్లి తనని అభినందించడం అయ్యాక అతను నెమ్మదిగా నేను వ్యాపారం మానేద్దామనుకుంటున్నానమ్మా అన్నాడు. కొడుకు స్థిరంగా ఉండి వ్యాపారం చేస్తున్నాడని సంతోషపడుతున్న రాజ్యలక్ష్మమ్మ తెల్లబోయి, అదేమిట్రా, చక్కగా నడుస్తున్న వ్యాపారం మానేయడం ఎందుకు అంది ఆశ్చర్యంగా. ఏం నడవడం, ఎన్నాళ్ళు చేసినా ఎదుగు పొదుగు లేదు. నా తోటి వాళ్ళు చాలా మంది ఈ పాటికి లక్షలు గడించి మేడలు కట్టేసి కార్లు కొనేశారు అన్నాడు కృష్ణారావు మెల్లగా. అయితే వాళ్లకున్న తెలివితేటలు నీకు లేవంటావా? బాగుందమ్మా, వాళ్ళు నాకులా వ్యాపారం చేస్తున్నారనుకున్నావా? కాంట్రాక్టులు చేస్తున్నారు. సరే, అవే చేయి నువ్వు కూడా. చెయ్యాలంటే మాటలేంటి, డబ్బు కావాలి. ముందు వ్యాపారం మూసేయాలి. దానికి ఒప్పుకోడన్నయ్య. చెడిపోతున్నావేమోనని భయం కాని లక్షలు సంపాదిస్తానంటే వాడు మాత్రం ఎందుకు వద్దంటాడురా అంది రాజ్యలక్ష్మమ్మ. నా మీద వాడికి నమ్మకం లేదు. నేను చెప్పినా వాడు వెండవు. ఎదిరించి అడిగే ధైర్యం లేదు. ఎంతో అక్కర్లేదు, ఓ 10,000 చాలు. అంతగా దెబ్బతింటే నా వాటాలో దమ్మేయండి. నా గురించి ఎవరూ నష్టపోవడం నాకిష్టం ఉండదు అన్నాడు కృష్ణారావు. 10,000 కాస్త పెద్ద మొత్తమే, ఆలోచించాలి. ఈలోగా నువ్వు ఒకసారి అన్నయ్యని కలుసుకుని మాట్లాడరా. కాదంటే నేను రమ్మన్నానని తీసుకురా అంది రాజ్యలక్ష్మమ్మ. పని సగం జరిగినట్లే భావించాడు కృష్ణారావు. అతను ఉత్సాహంగా అక్కడి నుంచి బయటపడి భార్య దగ్గరకు వెళ్ళాడు ఆనందంగా. ఏమంటోంది మీ అమ్మ అంది మాలతి. అన్నయ్యతో మాట్లాడి రమ్మంటోంది. అవసరమైతే వెంట పెట్టుకుని రమ్మంది. అప్పుడు తనే నచ్చ చెబుతుందన్నమాట. అయితే ఏం చేస్తున్నారు? చేయడానికేముంది, వెళుతున్నాను. మీ అన్నయ్యతో మాట్లాడే ధైర్యం ఉందా మీకు? లేదనుకో. మరి ఏం చేస్తారు? చెప్పవలసిందంతా వదిన చెబుతాను. వదిన అన్నయ్యకి చెబుతుంది. బాగుంది. అసలు ఈ విషయానికి మీ వదినే ఇష్టపడదేమో. ఇలాంటి డబ్బు వ్యవహారాల్లో వదిన జోక్యం చేసుకోదు. నా డబ్బు నాకివ్వడానికి ఆవిడకేం బాధ? ఎటొచ్చి నా తరపున మాట్లాడడానికి మూడు కుదరాలి. అందుకే ఓ చీర కొని తీసుకువెళుతున్నాను. మాలతి కిసుక్కుని నవ్వింది. అప్పుడే కృష్ణ ఆ గదిలోకి ప్రవేశించి, అంతా నేను వినేశాను అన్నాడు. ఏంట్రా వినేశావు అన్నాడు కృష్ణారావు. మా అమ్మను మంచి చేసుకునేందుకు నువ్వు చీర కొంటున్నావు. వెధవా, నీడలా చాటుగా ఉండి వినే దొంగ బుద్ధులు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అన్నాడు కృష్ణారావు కృష్ణ చెవి పట్టుకుంటూ. చెవి వదిలేస్తే చెబుతాను అన్నాడు కృష్ణ. కృష్ణారావు చెవి వదిలేశాక పినిని వెళ్ళిపోమను అన్నాడతను.
అతను చెప్పకపోయినా మాలతి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నంలోనే ఉంది. అతను అలా అనగానే ఆమె వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళింది. నేనిక్కడ చాలా మంది మీద సిఐడిని. మా అమ్మ నన్ను నియమించింది అన్నాడు కృష్ణ గర్వంగా. నా మీద కూడానా? మా అమ్మ నిన్నింకా దొంగల లిస్టులో వేయలేదు అని నవ్వాడు కృష్ణ. కృష్ణారావు నవ్వేసి, మరైతే ఎందుకు విన్నావు నా మాటలు అన్నాడు. నీతో పనుండొచ్చాను. మాట్లాడాలంటే నీ మూడు తెలుసుకోవాలి కదా, అందుకని మాటలు విన్నాను. ఇంతకీ ఏంట్రా నీ రాజకీయ వ్యవహారం? మనింట్లో లక్ష్మి అని ముత్యాల కూతురుంటోంది. దాన్ని బాగా చదివిస్తానని మామ ముత్యాలకి మాటిచ్చింది. కానీ ఇప్పుడు దాని చదువు సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు. పోనీలేరా, అది చదువుకుంటే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? పాపం దానికి చదువుకోవాలనుంది. కాదా సంగతి అన్నాడు కృష్ణారావు. ఓ క్షణం ఆలోచించి, పోనీ ఓ పంచే, దానికి నువ్వే చదువు చెప్పాయి అన్నాడు. కృష్ణ కనిపించింది. అవును, తనే ఎందుకు చదువు చెప్పకూడదు? ఆ ఐడియా తనకెందుకు రాలేదు? అంతలోనే అతనికో సందేహం కలిగింది. అయితే బాబాయ్, మనమంతా స్కూల్కెళ్ళి ఎందుకు చదువుకుంటున్నాం? ఇంట్లోనే పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చుగా. చాలా సింపుల్. చదువు రెండు రకాలు. ఒకటి అక్షర జ్ఞానాన్ని కలిగించి అవగాహనకు పనికొచ్చేది. రెండు డిగ్రీని సంపాదించేది. మనం ఉద్యోగాల కోసం చదువుతున్నాం. మనకి ఎంత వచ్చునన్నది ఎవరికి అక్కర్లేదు. మనకెంత వచ్చునని స్కూల్ వాళ్ళో కాలేజీ వాళ్ళో రాసిస్తారే, ఆ కాగితం ముక్కే అందరికీ కావాలి. లక్ష్మి చదువుకుని ఉద్యోగాలు చేయదు కదా, అందుకని దానికి రాయడం చదవడం వస్తే చాలు. నువ్వైతే అర్థమైందిలే కాని బాబాయ్, నువ్వు ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూప్ అట కదా, కానీ నీ మొదటి ఉద్యోగం ఏదో కంపెనీలో పొద్దులు రాయడం కదా. పొద్దులు రాయడానికి కూడా సైన్స్ చదవాలా అన్నాడు కృష్ణమూర్తి. నీ చదువుకి ఉద్యోగానికి సంబంధం లేదురా నాయనా. రేపొద్దున నువ్వు కూడా ఏ ఎంఏఓ పాసే నీ చదువుకు సంబంధం లేని ఉద్యోగం చేయొచ్చు. నీ చదువు వాళ్ళకు ఉపయోగపడుతుందా అని ఎవరో చూడరు. నీకు డిగ్రీ ఉందా లేదా అన్నదే చూస్తారు. కృష్ణమూర్తికి ఇది సరిగ్గా అర్థం కాలేదు కాని ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు. ఓ నిమిషమాగి బాబాయ్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయటపడబోతుండగా కృష్ణారావు అతన్ని వెనక్కు పిలిచి, ఒరేయ్ ఇదిగో ఈ రూపాయి దగ్గరుంచుకో. లక్ష్మికి అవసరమైతే కొత్త పలక కొనిపెడుదు గాని అన్నాడు. చాలా థ్యాంక్స్ బాబాయ్ అని కృష్ణ రూపాయి నోటు అందుకుని అక్కడి నుంచి వెళ్లబోతుండగా, నేను మీ అమ్మకు చీర ఎందుకు కొంటున్నానో ఎవరికీ చెప్పకూడదు, ఆఖరికి మీ అమ్మకు కూడా అన్నాడు. అలాగే అని అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే మాలతి గదిలో ప్రవేశించి, అంతా వినేశాను చూసేశాను అంది. చూస్తే ఏమైంది? మనం చీరలే కాదు రూపాయలు కూడా ఇస్తామని తెలుసుకునుంటావు అంతేగా అన్నాడు కృష్ణారావు మాలతితో. అంతేనా? రూపాయలే కాదు పాపాయిలు కూడా ఇస్తారని తెలుసు అంది మాలతి. అప్పుడు ఆమెకు 6వ నెల. ఈసారైనా అబ్బాయి పుడితే బాగుండని అందరూ అనుకుంటున్నారు. ఇది 1వ తరగతి పుస్తకం అన్నాడు కృష్ణ. ఎవరికి అంది లక్ష్మి. ఇంకెవరికి, నీకోసమే. ఎంత కొత్తగా ఉందో అంది లక్ష్మి ఆశ్చర్యంగా. కొత్తగా ఉండడం ఏమిటి? కొత్త పుస్తకం ఏది? ఎవరు కొన్నారు? నేనే. డబ్బెవరిచ్చారు? కృష్ణ కంఠం గంభీరంగా మరిచి, నువ్వింకా చిన్నపిల్లవు లక్ష్మి, డబ్బు సంగతి నువ్వు అడగకూడదు అన్నాడు. లక్ష్మి నవ్వేసింది. కృష్ణ ఆమె వంకకే చూస్తున్నాడు. ఆమె కుతూహలంగా పుస్తకం తిరగేస్తోంది. సరిగ్గా 15 రోజుల్లో లక్ష్మి ఆలతో ఆరంభించి మొత్తం అన్నీ నేర్చేసుకుంది, గుణింతాలు ఒత్తులతో సహా. ప్రతిరోజు రాత్రి 8 గంటలయ్యేసరికి ఇంట్లో అన్ని పనులు అయిపోతాయి. చదువుకునేవాళ్లు చదువుకోవడము, పడుకునేవాళ్లు పడుకోవడము, కబుర్లు చెప్పుకోవడము అప్పుడే ఆరంభమవుతుంది. అంతవరకు ఆ ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంట్లో అందరికంటే ముందుగా రాజలక్ష్మమ్మ లేస్తుంది. లేచి ముందు కృష్ణను లేపుతుంది. ఆ తర్వాత పెద్ద కంఠంతో కోడలను పిలుస్తుంది. ఆవిడ ఎవరిని లేపదలుచుకున్నా ఓసారి పిలిచి ఊరుకోదు. అవతల వాళ్ళ నుంచి సమాధానం రావాలి. సమాధానం వచ్చిన కొద్ది నిమిషాల్లో మనిషి ఆవిడ ఎదుట కనపడాలి. కోడళ్లలో మాలతి ఓ పట్టాన లేవదు. పద్మ మాత్రం అత్తగారింకా పా అంటుండగానే ఆ అని లేచొస్తుంది. పిల్లల్లో మాలతి పిల్లలిద్దరూ ఓ పట్టాన లేవరు. వాళ్లకు తల్లిపోలికే వచ్చింది. బామ్మ బాధ భరించలేక పడుకున్న చోటు నుంచి లేచినా ఇంకో చోటుకి వెళ్లి పడుకుంటారు. పద్మ కూతురు మామ లేపగానే లేచిపోతుంది. కృష్ణకి లేవాలని ఉండదు, కాని అందరిలోకి బుద్ధిమంతుడని, పిలిచిన వెంటనే పొలుకుతాడని, 4 మంచి మాటలు వినడానికి అలవాటు పడ్డ అతను తన గురించి మరో విధంగా చెప్పుకుంటే వినడం ఇష్టం లేక ఎలాగోలా లేస్తాడు. అందరూ లేచాక మొహాలు కడుక్కున్నాక కాఫీలు తాగేవాళ్లకు కాఫీలు, చెద్దన్నాలు తినేవాళ్లకు చెద్దన్నాలు, వేన్నీళ్లు కొందరికి, చన్నీళ్లు కొందరికి, స్నానాలు వగేరాలతోనూ, ఇల్లు ఊడ్చుకోవడము, కళ్ళాపి జల్లడము వగేరాలతోనూ ఉదయం 9 గంటల వరకు హడావిడిగా ఉంటుంది.
2 పడిగెదులున్నాయి. రాజ్యలక్ష్మమ్మ దగ్గరుండి పాలేరు చేత పాలు పితికిస్తుంది. పని మనిషి గిన్నెలు తోమేటప్పుడు చింతపండు మరీ ఎక్కువ వాడేయకుండా చూసుకుంటుంది. దాసీది ఇల్లు ఊడ్చేటప్పుడు ఓ మనిషిని కాపలా ఉంచుతుంది. ఇలా ఆవిడకు 1,00,000 వ్యాపకాలు. వీటిలో ఏ ఒక్కటి మరిచిపోకుండా ఆవిడ ప్రతిరోజు జాగ్రత్త పడడం చెప్పుకోదగ్గ విషయం. బడికి వెళ్లే పిల్లలు చెద్దన్నాలు తిని వెళతారు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో భోజనాలకొస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల ప్రాంతాలొస్తారు. ఇంట్లో వంట ప్రయత్నాలు 9 దాటితేనే కాని ఆరంభం కావు. కృష్ణారావు వ్యాపారానికి వెళ్లేవాడు కాబట్టి ఉదయమే బయలుదేరి వెళ్లి మళ్ళీ రాత్రికే వస్తాడు. మధ్యాహ్నం అతను అక్కడే భోంచేస్తాడు. ధవళేశ్వరం నుంచి అతనికి ప్రతిరోజు క్యారియర్ వెళుతుంది. సైకిల్ మీద పాలేరు తీసుకుని వెళతాడు. బాబురావు గురించి పద్మ కొద్దిగా టిఫిన్ చేస్తుంది. ఆ సమయంలో రాజ్యలక్ష్మమ్మ, పద్మ కూడా పొదుపుగానే ఉంటారు. సరిగ్గా బాబురావుకు సరిపడా టిఫిన్ మాత్రమే చేయడం జరుగుతుంది. అతను మధ్యాహ్నం పిల్లలతో పాటు భోంచేసి వెళతాడు. అతను తిన్నాకనే పద్మ భోంచేయాలని రాజ్యలక్ష్మమ్మ ఆంక్ష పెట్టింది. అయితే అతనితో పాటు ఉదయం పూట పద్మ కూడా టిఫిన్ తినడానికి ఆవిడ అంగీకరించదు. 9 గంటలకు ప్రారంభమైన వంట 12 గంటల ప్రాంతాన గాని అవదు. ఆ ఆలస్యానికి కారణం రాజ్యలక్ష్మమ్మ చేదస్తాలే. ఆవిడకు కిరసనాయిల్ స్టవ్ నచ్చదు. పొయ్యి మీద తప్ప మడిగా వండడానికి సాధ్యపడదు అంటుంది. కట్టెలే వారి వంట చెరుకు. వంటంతా పూర్తి మడిలో చెయ్యాలి. మడి గురించి వేరే బట్టలు 2 కోడళ్ళు ఆరవేసుకుంటారు. రాజ్యలక్ష్మమ్మ తను కూడా మడి కట్టుకుంటుంది. వంటంతా ఆవిడ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. బరువు పనులేమీ చేయకుండా ఆవిడ వంట చేస్తుంది. పాళ్ళు ఆవిడవి. కూరలు తరగడము, పచ్చళ్ళు రుబ్బడము వగైరా పనులు కోడళ్ళవి. మడి విషయంలో రాజ్యలక్ష్మమ్మ చాలా ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు ఆవిడ దేవుడికి అన్నంతో నైవేద్యం పెడుతుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టే పదార్థాలు మడిగా తయారు చేయాలి అంటుంది ఆవిడ. నీళ్లు పోసుకుని మడిబట్ట కట్టుకుని వంట ఆరంభించాక ఆ మడి అలాగే ఉండాలి. మధ్యలో పొరపాటున ఏ పిల్లలైనా ముట్టుకుంటే ఆ బట్ట విడిచేసి ఇంకో మడిబట్ట కట్టుకోవాలి. సిద్ధంగా లేకపోతే ఆ బట్టనే తడిపి కట్టుకోవాలి. మడిగా ఉండగా అల్పాచమన, అధికాచమనం వంటివి అభ్యంతరాలొస్తే ఆవిడ పాటించే పద్ధతి వేరే ఉంది. మడి బట్టను విడిచి పక్కన పెట్టి అవసరమైన పక్షంలో చిన్న తువ్వాలు సాయంతో శరీరాన్ని కప్పుకొని మరుగుదొడ్డికి వెళ్ళొచ్చి అప్పుడు ఒంటి మీద నీళ్లు పోసుకుని మళ్లీ మడిబట్ట కట్టుకోవాలి. ఈ నియమాలను ఉల్లంఘించడాన్ని ఆవిడ ఏమాత్రం క్షమించదు. ఈ మడి కారణంగానే వంట చాలా ఆలస్యమవుతుంది. మడి సంగతి అలా ఉంచితే అది లేనప్పుడు కూడా రాజ్యలక్ష్మమ్మ ఇంట్లో వాడే బట్టలతో ఎవరిని మరుగుదొడ్లకు వెళ్ళనివ్వదు. వయసులో ఉన్న కోడళ్లకు చిన్న తువ్వాలతో మరుగుదొడ్లకు వెళ్లడం ఇబ్బందిగానే ఉన్నప్పటికీ దొడ్లో కూతుళ్ళని కాపలా పెట్టి ఆ అవసరం గడుపుకునేవారు. అదలా ఉంచితే మరుగుదొడ్ల అవసరం అన్ని పర్యాయాలు సావకాశంగా చెప్పిరాదు కదా. ఇంట్లో పిల్లలకు, పెద్దలకు బయట బట్టలు, ఇంట్లో బట్టలు వేరువేరుగా ఉంటాయి. ఈ విషయం సక్రమంగా అమల్లో ఉందా లేదా అన్నది రాజ్యలక్ష్మమ్మ తనే స్వయంగా చూసుకుంటుంది. వంట 12 గంటలైతే నైవేద్యం పెట్టడము, తిరిగి భోజనాల గదిని శుభ్రం చేయడము వగేరా తతంగాలు మూసేసరికి స్కూలు పిల్లలు బాబురావు వస్తారు. వాళ్లను పంపి తాము భోజనాలు చేసి ఎంగిళ్ళు అవి తీసుకునేసరికి మధ్యాహ్నం పని మనిషి వస్తుంది. ఒక్కోసారి అతిథులు వస్తుంటారు. అప్పుడింకా ఆలస్యం అవుతుంటాయి. ఎవరైనా ఇరుగు పొరుగు వస్తే కాసేపు కబుర్లు. సాధారణంగా అందుకు సమయం ఉండదు. సాయంత్రం వంట 4కే ప్రారంభం. ఉదయం అన్నం కూరలు మిగలడాన్ని బట్టి ఐటమ్స్ ఉంటాయి. ఈ వంట సాధారణంగా 2 గంటల్లోనే అయిపోతుంది. పిల్లలు, మగవాళ్లు 6కల్లా భోంచేసేస్తారు. తర్వాత ఆడవాళ్లు సాధారణంగా 8 అయ్యేసరికి అత్తగారు, కోడళ్లు కబుర్లకు కూర్చుంటారు. కృష్ణారావుది జాయింట్ వ్యాపారం. అతను ఉదయం 8కల్లా రాజమండ్రి వెళ్లి సాయంత్రం 5 అయ్యేసరికి వచ్చేస్తాడు. అతను ఎప్పుడైనా రావడం ఆలస్యమైతే మాత్రం మాలతి భోజనం ఆలస్యమవుతుంటుంది. అత్తా కోడళ్లు కబుర్లాడుకునే సమయంలో కృష్ణ చదువుకుంటుంటాడు. ఆ సమయంలో అతన్ని ఎవరో పిలవరు. లక్ష్మొచ్చాక అతను చదువుకుంటున్నంతసేపు ఆ సమయంలో అతని పక్కనే తోడుగా ఉంటుండేది. లక్ష్మికి చదువు చెప్పడానికి కృష్ణ ఆ సమయాన్నే ఎన్నుకున్నాడు. ఎక్కువగా ఇతరుల్ని ఆకర్షించకుండా చదువు చెప్పేందుకు అదే మంచి సమయమని అతనికి తోచింది. అతను తన పాఠాలు చదువుకుంటుంటే ఆమె అక్షరాలు దిద్దుకుంటుండేది. సరిగ్గా 15 రోజుల్లో, అనగా సుమారు 30 గంటల్లో ఆమె తెలుగు భాషలోని అక్షరాలన్నీ నేర్చేస్తుంది. ఇప్పుడు కృష్ణ ఆమెకు పుస్తకం తెచ్చాడు. ఈ పుస్తకం ఎంత తొందరగా పూర్తి చేస్తావో చూస్తాను. ఇదైపోతే తెలుగులో నువ్వు 2వ తరగతికి వచ్చేస్తావన్నమాట అన్నాడు కృష్ణ. లక్ష్మి సంతోషంగా ఆ పుస్తకం వంకే చూస్తోంది. అందులోని అక్షరాలు తనకు పరిచయమైనవి కావడము, అందులోని పదాలు తనకు తెలిసినవి కావడము ఆమెను ఆశ్చర్యానందానుభూతులకు గురిచేస్తోంది. ఆమెకి ఎంతో ఆనందంగా ఉంది.
బొమ్మను చూడడమే కాక బొమ్మ కిందున్న అక్షరాలను అర్థం చేసుకోవడంలోని ఆనందం అనుభవైక వేద్యం. లేవగానే పక్కనెత్తుకోవాలని తెలీదురా, ఎప్పుడనగా లేచావు అంది రాజలక్ష్మమ్మ మనవడ వైపు కోపంగా చూసి. కృష్ణ తన పక్కన ఎత్తుకోవడం మానేసి చాలా రోజులైంది. లక్ష్మొచ్చాక 2-3 రోజులు మాత్రం ఆ పని చేశాడేమో అంతే. అయితే ఎప్పుడూ మర్చిపోకుండా తన పక్కెత్తే లక్ష్మి ఈ రోజు పని మర్చిపోయిందన్నమాట. కృష్ణకి కోపం వచ్చింది. ఇలాంటి విషయాల్లో తనెప్పుడూ మామ చేత మాట పడలేదు. ఆ పని లక్ష్మి చేస్తోంది కదా అని అశ్రద్ధ చేస్తే ఇప్పుడు మాట పడాల్సొచ్చింది. లక్ష్మి మూలంగానే తను మాట పడ్డాడు. అసలు ఈ పని చేయమని తనామెకెన్నడూ చెప్పలేదు. అతను మామ దగ్గర మాట్లాడకుండా వెళ్లి పక్కబట్టలెత్తుకుని లక్ష్మి కోసం వెతకసాగాడు. దొడ్లో కాఫీ గ్లాసులు తొలుస్తూ కనబడింది లక్ష్మి అతనికి. ఆమెను చూస్తూనే తన మనసులోని అక్కసునంతా వెళ్లబుచ్చేశాడు కృష్ణ. అతని మాటలు అర్థం కానట్లుగా తలెత్తి అమాయకంగా చూసింది లక్ష్మి. ఆమె కళ్ళం చూసి కృష్ణ ఆశ్చర్యపడ్డాడు. అవి ఎర్రగా ఉన్నాయి. లక్ష్మి మనిషి కూడా తిన్నగా లేదు, అదోలా ఉంది. ఏమైందే అన్నాడతను. ఏమోనండి బాబుగారు, ఒళ్ళంతా తూలిపోతున్నట్లుంది. లేచినప్పటి నుంచి నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు అంది లక్ష్మి. కృష్ణ చటుక్కున ఆమె చేయి పట్టుకుని, అబ్బా చాలా వేడిగా ఉందే, నీకు జ్వరం వచ్చినట్లుంది అన్నాడు. జ్వరం పేరు వినగానే లక్ష్మి చేతిలోని గ్లాసు జారి కింద పడిపోయింది హఠాత్తుగా. కృష్ణ ఆమెను జాగ్రత్తగా నడిపించుకుంటూ మండువాలోకి తీసుకుని వెళ్లి మామకు విషయం చెప్పాడు. రాజ్యలక్ష్మమ్మ అప్పటికింకా స్నానం చేయలేదు. అందువల్ల ఆవిడ తనే స్వయంగా ఆ పిల్ల ఒళ్ళు చూసి ఒళ్ళు కాలిపోతోంది. వెళ్ళి ఆచార్యులు గారిని పిలుచుకురా, ఈలోగా నువ్వే పని చేయకు లక్ష్మి, అలా వెళ్ళి మూలగా పడుకో అంది. దొడ్లో కాఫీ గ్లాసులు తొలుస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయేంటని చేపట్టుకు చూస్తే వేడిగా ఉంది అన్నాడు కృష్ణ. మొహం చూస్తేనే తెలుస్తుంది కదా దీనికి బాగా జ్వరం కాసిందని. అలాంటప్పుడు కాఫీ గ్లాసులు ఎవరేశారా దీనికి అంది రాజ్యలక్ష్మమ్మ బాధగా. కృష్ణ సమాధానమివ్వకుండా ఇంట్లోంచి బయటపడ్డాడు. రాజ్యలక్ష్మమ్మ కోడళ్లను పిలిచి కాస్త మనుషుల్ని చూసి మొసులుకుంటూ ఉండమని మందలించింది. ఓ పావు గంటలో కృష్ణ ఆచార్యుల గారిని పిలుచుకుని వచ్చాడు. ఆయన దాన్ని పరీక్షించి ఏం పర్వాలేదు, మామూలు జ్వరమే, నాతో వస్తే ఓ 4 పొట్లాలిస్తాను అన్నాడు. కృష్ణ ఆయనతో బయలుదేరి వెళ్ళాడు. కాని అతని మనసులో గతంలో జరిగిన సంఘటన మిదులుతోంది. బాబాయ్ పెద్ద కూతురికి జ్వరం వస్తే మామ ఆచార్యులు గారినే పిలిచింది. ఆయన 2 రోజుల పాటు వైద్యం చేసినా ఏమీ పనిచేయలేదు. ఈలోగా బాబాయ్కి విషయం తెలిసి పిన్నితో ఎంతో కంగారుగా దెబ్బలాడాడు. ఆ ఆచార్యుల గారికి ఏం చెప్పినా ఓ పట్టాన అర్థం కాదు, శుద్ధ ముద్దవతారం. 6 మూళ్లు 18 అని ఓ 100 మార్లు చెప్పినా గుర్తుండదు. అటువంటి వాడు వైద్య శాస్త్రాన్ని ఆకలింపు చేసుకుని నాడీ పరిజ్ఞానాన్ని పొందాడంటే నమ్మడమెలా? ఈయన వైద్యం చేస్తే మన పిల్ల మనకు దక్కదు అన్నాడు బాబాయ్. ఏం చేసేదండి, మీ అమ్మగారికి మీరే చెప్పండి అంది పిన్ని కూడా బాధగా. దీనికి వేరే చెప్పడం ఎందుకు? నేను నాకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్లి దీని రోగ లక్షణాలు చెప్పి మందులు తీసుకుని వస్తాను. చూడ్డం అవసరం అనుకుంటే పిల్లదాన్ని చూడ్డానికి డాక్టర్ని ఇంటి తీసుకొస్తాను. మనిషి ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు కదా అన్నాడు బాబాయ్. అప్పటికప్పుడు బాబాయ్ వెళ్లి ఏవో మందులు కొని తెచ్చాడు. మర్నాడు ఉదయానికల్లా చెల్లాయి మామూలు మనిషి అయింది. మామ మాత్రం అంతా ఆచార్యులు గారి మందుల ప్రభావమేనని అనుకుంది. ఆ విధంగా ఆవిడికి ఆయనపై నమ్మకం పెరిగింది కూడా. కృష్ణకి ఈ విషయం గుర్తుకు రాగానే అతనికి భయం వేసింది. ఆచార్యులు గారి వైద్యం విషయంలో బాబాయ్ తర్కం అతనికి నచ్చింది. ఈయన వైద్యం లక్ష్మికి పనిచేస్తుందో చేయదో, చేయకపోతే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? కృష్ణ ఆచార్యులు గారింటి వద్ద మందు పొట్లాలు పుచ్చుకుని అక్కడి నుంచి కాస్త దూరమైనప్పటికీ ధర్మాసుపత్రికి వెళ్ళాడు. అక్కడ డాక్టర్ గారు అతనికి బాగా పరిచయమే. అయినా అసలు విషయం తెలిస్తే ఆయనంత శ్రద్ధ వహించడేమో అని, మా చెల్లాయికి జ్వరం వచ్చిందండి అని అబద్ధం చెప్పి లక్ష్మికున్న లక్షణాలు కొన్ని చెప్పాడు. టెంపరేచర్ ఎంతుంది అని అడిగాడు డాక్టర్. తెలీదు అన్నాడు కృష్ణ. టెంపరేచర్ ఎంతో తెలియకుండా మందివ్వకూడదు అన్నాడు డాక్టర్. కృష్ణ క్షణం ఆలోచించి, మీ దగ్గర థర్మామీటర్ ఉంటుంది కదా, ఇస్తే ఒక క్షణంలో ఇంటికెళ్ళొచ్చేస్తాను అన్నాడు మెల్లగా. డాక్టర్ నవ్వి, థర్మామీటర్ ఇస్తాను కానీ ఒక క్షణంలో వచ్చే, రోగి నోట్లో నిమిషంన్నర ఉంచితే కాని సరైన టెంపరేచర్ తెలీదు అన్నాడు. కృష్ణ ఇంటికి వెళ్ళాడు. అతను వెంటనే మా అమ్మ కళ్ళబడకుండా డాక్టర్ చెప్పిన పద్ధతిలో టెంపరేచర్ చూశాడు. తర్వాత మళ్లీ నడిచి ధర్మాసుపత్రికి వెళ్లి థర్మామీటర్ తిరిగిచ్చి ఆయన ఇచ్చిన మందులు తీసుకున్నాడు. వీటికి తగ్గకపోతే రేపు నాకొచ్చి కనిపించు, అప్పుడు నేనొకసారి రోగిని చూడవలసి ఉంటుంది అన్నాడు డాక్టర్. అతను మళ్లీ తిరిగొచ్చేసరికి రాజ్యలక్ష్మమ్మ చిరాకు పడిపోతుంది. అతన్ని చూడగానే, పోయినవాడివి అదే పోకపోతే ఎలాగరా, ఈ రోజుకు స్కూలుకి ఏగనామం పెట్టేస్తావా అంది. అదేంటి మామ, ఈ రోజు స్కూలుకి సెలవైతే అన్నాడు కృష్ణ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ.
మరి మిగతా వాళ్ళంతా వెళుతున్నారు? మా క్లాసులో మా సెక్షన్కి మాత్రమే ఈరోజు సెలవు, రేపో పరీక్ష ఉంది, దానికోసం అన్నమాట అని అబద్ధమాడాడు కృష్ణ. పిడుగులు పడిన స్కూలు మానని మనవడు అబద్ధం చెబుతాడని రాజ్యలక్ష్మమ్మ అనుకోలేదు. స్కూలుకు అతని ప్రాణానికి లంకె అని ఆవిడకి తెలుసు. అందువల్ల ఆవిడ అతని మాటలు నమ్మింది. స్కూలు మానేయాలంటే కృష్ణకి చాలా బాధగా ఉంది. కానీ లక్ష్మికి 3 పర్యాయాలు మందులు వేయవలసి ఉంది. జ్వరం తగ్గే వరకు జాగ్రత్తగా చూడవలసి ఉంది. తను మినహాయిస్తే ఈ ఇంట్లో ఆమె పట్ల శ్రద్ధ వహించేవారెవరో ఉన్నట్లు అతనికి తోచడం లేదు. అందుకే అతను ఆ రోజుకు స్కూలు మానేశాడు. ఆచార్యులు గారిచ్చిన పొట్లాలను మామకు చూపించాడు కృష్ణ. ఆవిడ చెప్పింది చేస్తున్నట్లు నటిస్తూ ఆవిడకు తెలియకుండా తను తెచ్చిన టాబ్లెట్లు ఇచ్చాడు. అవి వేసుకున్న గంటలోనే లక్ష్మికి ఒళ్ళంతా తేలికైంది. కృష్ణ ఆమె పొట్ట మీద చేయి వేసి చూస్తే వేడి లేదు. ఎలా ఉంది ఒంట్లో అన్నాడతను. చాలా తేలిగ్గా ఉంది అంది లక్ష్మి. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకు అన్నాడు కృష్ణ. చెబితే ఏమవుతుంది? వెంటనే నీకు పని చెప్పేస్తారు. చెబితే చెప్పనివ్వండి, నాకు ఆకలి కూడా వేస్తోంది. జ్వరం తగ్గిందంటే కాస్త అన్నం పెట్టరు? అదా నీ బాధ? రహస్యంగా ఇడ్లీలు తేవడంలో నాకు చాలా అనుభవం ఉంది. అలాగే నీకు ఏవో తెచ్చి పెడతానుగా అన్నాడు కృష్ణ. బజార్లోకి వెళ్ళినప్పుడు అతను లక్ష్మి కోసం బిస్కట్లు కొన్నాడు, రస్కులు కొన్నాడు. కొని తెచ్చాక వాటిని జాగ్రత్తగా తన పుస్తకాల బీరువాలో దాచాడు. ఎవరో చూడకుండా అవి లక్ష్మికి అప్పుడప్పుడు ఇస్తూ వచ్చాడు. లక్ష్మికి మధ్యాహ్నం, రాత్రి కూడా టైం ప్రకారం డోసులు ఇచ్చాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక రాజ్యలక్ష్మమ్మ ఓసారి లక్ష్మిని పరిశీలించి, దీని జ్వరం తగ్గిపోయింది, రేపటి నుంచి మామూలుగా చేసేయచ్చు అంది. ఆ రోజుకు మాత్రం ఆవిడ పల్చన చేసిన వేడివేడి పాలు మాత్రం దానికి ఇప్పించింది. కృష్ణిచ్చిన బిస్కట్లు, రస్కులు తిన్న మీదట లక్ష్మికి కాస్త బలంగానే ఉంది. మనసులో తనకు కృష్ణ అండ ఉన్నదన్న భావం ఆమెకు కొండంత బలాన్నిచ్చింది. మీకు బిస్కట్లకు డబ్బెక్కడది అని లక్ష్మి అడిగినప్పుడు, నువ్వింకా చిన్నపిల్లవు, పెద్దవాళ్ల వ్యవహారాల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదు అన్నాడు కృష్ణ. మర్నాడు లేచేసరికి లక్ష్మికి నీరసంగా ఉంది. ఆమెకు కాసిన్ని కాఫీ నీళ్లు ముట్టాయి. తర్వాత పనుల్లో ప్రవేశించిందామె. నీరసంగా ఉండడం వల్ల చురుగ్గా పనిచేయలేకపోతోంది. కృష్ణ మాత్రం లేవగానే తన పక్క తను ఎత్తేసుకున్నాడు. లక్ష్మి మామూలుగా పనులు చేసుకుపోతుండడం గమనించి మామ దగ్గరకు వెళ్లి, పాపం దానికి నిన్ననే కదా జ్వరం వచ్చింది, అప్పుడే పనులు చెప్పేస్తున్నారు అన్నాడు. జ్వరం తగ్గిపోయిందిగా అంది రాజ్యలక్ష్మమ్మ. మరి చెల్లాయికి జ్వరం వచ్చి తగ్గితే 4 రోజుల దాకా మంచం దిగలేదు? ఇవేం ప్రశ్నలరా? ముష్టాళ్ళని చూస్తావు కదా, రోడ్డు పక్క పిల్లల్ని కనేసి ఎండకు వానకు తడుస్తున్నా పిడుగుల్లా ఉంటారు వాళ్ళు. మన ఇళ్లలో బాలింత్రాలకి కాస్త పథ్యం సరిగ్గా చేయకపోతే ప్రాణాల మీదకి వస్తుంది. దేనికైనా అలవాటును బట్టి ఉంటుంది. వాళ్ళకి మనకి పోలిక లేదు అంది రాజ్యలక్ష్మమ్మ చిరాగ్గా. మామ చెప్పిన పోలిక కృష్ణకు అర్థం కాకపోలేదు. కానీ అందరూ మనుషులైనప్పుడు ఈ తేడాలెందుకు వచ్చాయో, ఎలా వచ్చాయో అతనికి అర్థం కావడం లేదు. అప్పటికే రాజ్యలక్ష్మమ్మ ఒకరోజు అతనికి చెప్పనే చెప్పింది. మొదట్లో అంతా సమానంగానే ఉండేవారట. కానీ కొంతకాలం తర్వాత బలవంతులంతా బలహీనులపైన పడి దోచుకోవడం మొదలు పెట్టారట. అలా కొన్నాళ్లు గడిచాక మనుషుల్లో తెలివితేటలు పెరిగాయి. తెలివైన వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు, తెలివి తక్కువ వాళ్ళు పేదవారయ్యారు. గొప్పవాళ్ళు కావాలంటే బలము, తెలివి సమపాళ్లలో ఉండాలి. అలా ఉన్న పేదవాడు కూడా గొప్పవాడవుతాడు. ఉదాహరణకు వాళ్ళ ఊళ్ళో శెట్టిగారున్నారు. ఆయన కట్టు బట్టలతో ఆ ఊరొచ్చి అందరి దయాధర్మాల మీద ఆధారపడి ఉండేవాడు. జంతికలతో వ్యాపారం ఆరంభించి ఇప్పుడు ఊళ్ళో 2 మేడలు కట్టాడు. అందువల్ల ప్రయత్నంతో ఎవరైనా గొప్పవారు కావచ్చు. తను గొప్పవాడు కావడానికి మనిషి ఇంకొకటి మీద ఆధారపడకూడదు. అలా ఆధారపడ్డ బాపతి వాళ్లే ఇప్పుడు దేశంలో ఉన్న పేదవారు. మామ చెప్పిన వివరాలు విని కృష్ణ తనకు సంబంధించిన సందేహాలు కొన్ని చెప్పాడు. ఒక పేదవాడి కొడుకు చాలా తెలివైన వాడైతే వాడిని చదివించడానికి డబ్బు లేకపోతే వాడి తెలివితేటలు వృధా అయిపోవడం లేదు. చదువుకునే అవకాశం ఉంటే వాడెంత గొప్పవాడయ్యేవాడో ఏమో. అలాగే కొందరు అవకాశం రాక తమ తెలివితేటలను ప్రదర్శించలేకపోవచ్చు. కొంతమంది ఎదుటివాడు చెప్పేదాకా తమలో దాగున్న శక్తులు బయటకు తీసుకురాలేకపోవచ్చు. ప్రతి వారికి ఓ అవకాశం ఇచ్చి చూసి అప్పుడు ఎవరు పైకొస్తే వాళ్లను గొప్పవాళ్లను కానివ్వాలి. సమాన అవకాశాలు లేకుండా కొందరు మాత్రమే అన్ని అవకాశాలు తీసుకునే ఈ పద్ధతి బాగాలేదు. ఇది పోవాలంటే ఏం చెయ్యాలి? రాజ్యలక్ష్మమ్మకు ఈ సందేహాలు కూడా నచ్చలేదు. అయినా కొన్ని ఉదాహరణలు ఇచ్చింది మనవడికి నచ్చ చెప్పడానికి. అతనికి నచ్చ చెప్పవలసిన అవకాశాన్ని ఆవిడ బాగా గుర్తించింది. తన కొడుకుల కంటే మనవడు చాలా తెలివైనవాడని ఆవిడకు తెలుసు. తన తెలివితేటలే వాడికి వచ్చాయని ఆవిడ అనుమానం. వాడిలో ఉన్న ప్రమాదకరమైన ఆలోచనలు తొలగించడం తన కర్తవ్యంగా భావిస్తోందావిడ. పొలాలున్నవాడికి కంచె అవసరం. కంచె గురించి మనం ముళ్ళ మొక్కలు పోతుతాం.
అవి చక్కగా ఎదగడానికి దోహదం చేస్తాం. అయితే వాటిని వాటి ఇష్ట ప్రకారం పెరగనివ్వం. మన కంచె అవసరం ప్రకారం నాటి కొంత ఎదగగానే అక్కడి నుంచి వాటిని నరుకుతాం. ఒక ఎత్తుకు మించి ఆ ముళ్ళ కంచెల్ని ఎదగనివ్వం. అలాగని కంచెను ఎండిపోనివ్వం. వాటిలో జీవం ఉండాలి కానీ కొంత ఎత్తుకే ఎదగాలి. ఇది మన నియమం. మన కింద పనిచేసే వారంతా మన సంపదలకు కంచెలాంటివారు. ప్రతి మనిషి ఒక్కో ముళ్ళ మొక్క. ఇష్టం వచ్చినట్లు వాళ్ళని ఎదగనిస్తే కంచె చేను మేసే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే పని పట్ల ఆదరాభిమానాలు ప్రకటించినా వాళ్లను మనతో సమంగా చూడకూడదు. ఈ పోలిక కూడా కృష్ణకి బాగానే అర్థమైంది. దానిలోని లోతుపాతులు కూడా కొంతవరకు తెలిసాయి అతనికి. కంచె చేను మేసే ప్రమాదం ఒకటుందని మామ భయపడుతున్నట్లు అతను గ్రహించాడు. తమ సమర్థతంతా కంచెను అరికట్టడంలోనే ఉన్నదని అతనికి తెలుస్తోంది. అన్నీ తెలిసినప్పటికీ మనిషి సమంగా ఉండే వచ్చే నష్టమేమిటో అతనికి అర్థం కావడం లేదు. తను కడుపు నిండా తింటున్నాడు. తనలాగే 10 మంది కడుపు నిండా తినాలి. వచ్చినంత మేరకు చదువుకుంటున్నాడు తాను. అందరూ అలాగే చెయ్యాలి. అప్పుడు ఎంత బాగుంటుంది. తన క్లాసులో ఓ కుర్రాడున్నాడు. అన్నింట్లోనూ వాడికి తనకు పోటీ. ఒకసారి వాడు ఫస్ట్ వస్తే ఇంకొకసారి తను ఫస్ట్ వస్తాడు. వాడికి సరిగ్గా పుస్తకాలు లేవు. వాడికే అన్ని పుస్తకాలు ఉంటే వాడు చదువులో కృష్ణను మించిపోతాడని అంతా అనుకునేవారు. ఇది కృష్ణకి నచ్చలేదు. అన్ని విధాలా సమవుజ్జి అయిన వాడిని ఓడిస్తేనే అతనికి ఆనందంగా ఉంటుంది. ఆ అభిప్రాయంతోనే అతను ఆ కుర్రాన్ని తనింటికి కంబైన్డ్ స్టడీస్ కు ఆహ్వానించాడు. తన పుస్తకాలు అతనికిచ్చాడు. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. కంబైన్డ్ స్టడీస్ చేశాక జరిగిన మొదటి పరీక్షలో ఆ కుర్రాడికి కృష్ణ కంటే చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. కృష్ణకి మనసులో అసూయ కలిగింది. అనవసరంగా తను వాడికి పుస్తకాలిచ్చి సాయం చేశానని బాధపడ్డాడు. ఇంక పుస్తకాలివ్వడం మానేయాలని కూడా మనసులో అనుకున్నాడు. కానీ అలా చేయలేదు. అలా చేస్తే తను అసూయపడినట్లు అందరూ గ్రహించేస్తారు. ఉడుకుమోతు అని కుళ్ళు అని అంతా అంటారు. ఆ కుర్రాడికి తను పుస్తకాలిచ్చినందుకు నలుగురిలోనూ మంచి పేరొచ్చింది. ఆ మంచి పేరు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటూనే తను కృషి చెయ్యాలి. కృషితో వాడిని ఓడించాలి. ఆ ఉద్దేశంతోనే రెండో పరీక్షకు కృష్ణ చాలా కష్టపడి చదివాడు. ఫలితంగా అతను ఆ కుర్రాడి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగాడు రెండో పరీక్షలో. అప్పుడే కృష్ణకి ఇంకో కొత్త విషయం తెలిసొచ్చింది. విషయ పరిగ్రహణలో తను ఆ కుర్రాడి కంటే తెలివైనవాడు. వాడికి తెలివితేటల కంటే కృషి ఎక్కువ. తన పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని వాడు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. జీవితంలో పైకి పోవాలని వాడికుంది. తనకలాంటి బాధలేమీ లేవు. తను గొప్పవాడు. చదువు తనకు అవసరం కాదు. ప్రెస్టీజీ కోసం తను ఫస్ట్ రావాలనుకుంటున్నాడు తప్పితే తను సరైన కృషి చేయడం లేదు. పాఠాలు ఒకసారి చదివే కంటే 2 సార్లు చదివితే అవగాహన పెరుగుతుంది. ఇంకొకసారి చదివితే అవగాహన ఇంకా పెరుగుతుంది. పదే పదే చదవడానికి ఒకసారి చదవడానికి చాలా తేడా ఉంది. ఇదివరలో తను ఒకే ఒక్కసారి చదివి ఏక సంతాగ్రహిత్వంతో పరీక్షలు రాస్తూ వచ్చాడు. పద్ధతిలో లోపం అతనికి ఇప్పుడు అర్థమైంది. అది ఆ కుర్రాడితో పోటీ రావడం మూలంగా. పోటీ ఉపయోగం కృష్ణకి తెలిసొచ్చింది. అది అతని తెలివితేటలకు మెరుగు పెడుతుంది. అతని కృషి మూలంగా అన్ని పరీక్షల్లోనూ ఫస్టుగా వస్తూ వచ్చాడు. ఇప్పుడు వస్తున్న ఫస్ట్ మార్కు పూర్వపు ఫస్ట్ మార్కు కంటే అతనికి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది. అతను రోజు ఆ కుర్రాడికి తన పుస్తకాలు కొన్ని ఇస్తున్నాడు. పరీక్షల్లో ఇద్దరూ కలిసి చదువుకుంటున్నారు. ఈ కారణాల వల్ల అందరికీ సమాన అవకాశాలుండాలని అతను అనుకుంటున్నాడు. అది అన్ని విధాలా మేలు చేస్తుందని అతని అభిప్రాయం. లక్ష్మి తన చెల్లెళ్ల కంటే తెలివైందవుతుందని అతని అనుమానం. దాంతో పోటీ వల్లనైనా తన చెల్లెళ్లు కష్టపడతారని అతని ఆశ. ఆ విధంగా అటు లక్ష్మికి ఇటు తన చెల్లెళ్లకు మేలు జరుగుతుందని అనుకుంటున్నాడు. నా పట్టుదలతో లక్ష్మిని గొప్పదాన్ని చెయ్యాలి అనుకున్నాడు కృష్ణ. అందుగురించి అతను రకరకాల పథకాలు ఆలోచిస్తున్నాడు.